హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో చాలా మంచి యూస్ఫుల్ అయ్యే ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే చిట్కాలను ఉన్నాయండి. దీనిలో ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కా నాకు లైక్ చేసి ఎలా యూస్ఫుల్ అయిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టిప్ చూడండి, ఇలా ఒక టమాటాన్ని తీసుకొని నేను హాఫ్ కట్ చేసుకున్నాను. ఒక దాని మీద చూడండి ఇలా హాఫ్ స్పూన్ షుగర్ని వేసి అలానే కొంచెం పసుపును వేసాను. పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకొని, ఇది ఎందుకంటే స్కిన్ అనేది గ్లో తగ్గిపోయినా కానీ లేదంటే నల్ల మచ్చలు ఉన్నప్పుడు కానీ ఈ విధంగా పసుపును చక్కెరను రెండునే మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడం ద్వారా స్కిన్ అనేది మంచిగా స్క్రబ్బర్ మాదిరిగా అవుతుందండి. చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అలానే ఉండి వాష్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసి చూపిస్తాను, వాష్ చేసి చూపిస్తాను. ఎంత డిఫరెంట్ ఉందనేది మీకే తెలుస్తుంది. చూడండి ఇలా వాష్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్ వచ్చిందో. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, ఇలా ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా ఉల్లిపాయ పైన ఉండే తుప్పెడంతా తీసేసాను. ఈ విధంగా తీసేసుకొని దీన్ని 4 భాగాలు చేసుకొని ఒక్కొక్క పాయల్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని చూడండి ఈ విధంగా 4 భాగాలను కట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్క పాయల్ని తీసుకోవాలి. చూడండి ఇలా తీసుకొని పక్కన ఇలా ఈ విధంగా ఇంట్లోనే యూజ్ చేసే కోల్గేట్ ఏదైనా పర్లేదు, ఇలా కోల్గేట్ తీసుకోండి. కోల్గేట్ తీసుకొని దానిలో కొంచెం డెటాల్ని మిక్స్ చేసి ఇలా ఉల్లిపాయ కోసి పెట్టాం కదా దానికి అప్లై చేసి పెట్టడం ద్వారా నైట్ పడుకునే ముందు కిచెన్ క్లీన్ చేసి పడుకున్నా కానీ గ్యాస్ కట్ట మీద ఎక్కడంటే అక్కడ బల్లులు అనేది పారాడుతూ ఉంటాయి. బల్లులు పారాడుకోకున్నట్లా చూడండి ఈ విధంగా పెట్టేయండి. ఈ స్మెల్కి అనేది బల్లులు ఇంకోసారి రావు. ఎక్కడెక్కడ బల్లులు ఎక్కువ పారాడుతున్నాయో అక్కడ పెట్టేయండి, ఇంకోసారి స్మెల్కి అనేది రావు, పరారైపోతాయి. ఇలా కిచెన్లో గ్యాస్ స్టవ్ కింద అలానే మిక్సీ కాడ ఎక్కువగా కిచెన్ రూమ్లోనే ఎక్కువగా పారాడుతూ ఉంటాయండి. ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, స్మెల్కి ఇంకోసారి రావు. నచ్చితే ఎలా ఉందో లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి, మిక్సీ జార్ అండి. మిక్సీ అనేది చూడండి వెనకాల ఎంత మురికిగా ఉందో, ఎంత వరస్ట్గా ఉందో. దీన్ని మంచిగా ఎలాంటి శ్రమ లేకోకున్నట్లు సింపుల్గా క్లీన్ చేసి టిప్ చెప్తానండి. చూడండి ఈ విధంగా ఈనో వేసుకోండి. ఇలా ఈనో వేసేసుకొని దానిలో హాఫ్ నిమ్మ చెక్కను పిండేయండి. చూడండి ఎంత నురుగు వస్తుందో. ఇలా వస్తే మురికి అనేది జల్దీ తొందరగా నీట్ అయిపోతుందండి. ఎలాంటి కష్టం లేకోకున్నట్లు సింపుల్గా నేను క్లీన్ చేసే మెథడ్ని చెప్తున్నాను. చూడండి చాలా యూస్ఫుల్ అయింది టిప్పు. చూడండి ఈ విధంగా టూత్ బ్రష్తో ఈ విధంగా వేసేసి మొత్తాన్ని క్లీన్ చేయండి. మొత్తం క్లీన్ చేసి వాష్ చేసి చూపిస్తాను ఎంత క్లీన్ అయ్యిందండి. ఇలా 15 డేస్కి ఒకసారి 1 వీక్ ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా మిక్సీకి గిన్నెలు ఎక్కువగా రిపేర్కి రావండి. మనం మనీ సేవ్ చేసినట్లు అవుతుంది. మనం ఎలానో క్లీన్ చేస్తూ ఉంటాము. ఇలా ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా చాలా మంచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి వాష్ చేసి చూపిస్తున్నాను. ఎంత క్లీన్ అయింది కదండి. చూడండి మీకే వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎంత క్లీన్ అయింది కదండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి షాంపూ అండి. షాంపూకి నిమ్మకాయ కలపండి, సగం డబ్బులు ఆదా చేసుకున్నట్లే. చూడండి కాలేజ్ పిల్లలు మెయిన్ ఆడవాళ్ళు చూడాల్సిన వీడియో అండి. ఎక్కువగా చూడండి ఇలా షాంపూను కట్ చేసుకొని ఇలా గ్రిప్ కోసం నేను క్లిప్ పెట్టేసి దానిలో కొంచెం నిమ్మ చెక్కను వేసాను, నిమ్మకాయ పిండి, దానిలో కొంచెం ఈనో పౌడర్ అండి. ఈనో పౌడర్ మిక్స్ చేసి ఇంట్లో యూజ్ చేసే వైట్ కలర్ కోల్గేట్ అండి. చూడండి వైట్ కలర్దే వేయాలి. చూడండి ఈ విధంగా వైట్ కలర్ కోల్గేట్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇది ఎందుకంటే బ్యూటీ పార్లర్కి పోయి అడిక్యూట్ చేయించుకోవడానికి 1000 రూపీస్ అడుగుతారండి. అదే 1000 రూపాయల బదులు ఈ విధంగా మనం ఇంట్లోనే మొత్తం అప్లై చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ వస్తుందండి. చూడండి నేను ఒకసారి మీకు పాదాలకు అప్లై చేసుకొని చూపిస్తాను. ఎంత మంచి రిజల్ట్ వచ్చిందనేది మీకే తెలుస్తుంది. చూడండి ఈ విధంగా ఒక గిన్నెలో
తీసుకొని నేను ఇక్కడ పాదాలకి ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసుకుంటాను. చూడండి ఎంత ఉన్నిందో. ఇప్పుడు చూడండి మొత్తం అప్లై చేసుకొని క్లీన్ చేసి చూపిస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ అండి. ఇది కాలేజీ పోయే పిల్లలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఈ విధంగా అప్లై చేసుకొని మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి లైక్ చేయండి. చూడండి ఎంత డిఫరెంట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూడండి. ఇలా ఒక నిమ్మకాయను తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా మొత్తం కాకున్నట్లా కొంచెం 4 భాగాలని ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకొని ప్రతి ఇంటి మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. అదే అండి బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయని చాలా బాధపడుతూ ఉంటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ తీసుకొని ఒక గిన్నెలో పెట్టి ఈ విధంగా కొంచెం చక్కెరను వేసాను నేను. చక్కెరను వేసేసి ఒక 5-6 లవంగాలు అండి. చూడండి లవంగాలు దీనిలో వేసేయండి. దీనిలో వేసేసి ఇంట్లోనే యూజ్ చేసి కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ ఏదైనా పర్లేదండి. నేను ఇక్కడ కంఫర్ట్ హాఫ్ స్పూన్ వేసాను. చూడండి హాఫ్ కప్ వేసాను. ఇలా వేసేసి ఎక్కడైతే అక్కడ బొద్దింకలు ఎక్కువ పారాడుతున్నాయి అన్నప్పుడు పెట్టండి. స్మెల్కి అస్సలకి రావండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా యూస్ఫుల్ అవుతాయండి. కిచెన్ టిప్స్ అండి ఇవి. ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడితే ఎలా యూస్ఫుల్ అయ్యాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూడండి. ఇలా ఉడికే నీళ్ళలో వ్యాజిలిన్ వేయండి. ఇది ఎందుకు అనగా వ్యాజిలిన్ అనేది అది గడ్డ కట్టిపోయి ఉంటుంది. మనం ప్లాస్టిక్ కాబట్టి స్టవ్ మీద కరిగించలేం కాబట్టి ఇలా ఉడికించి నీళ్ళలో వేయడం ద్వారా ఈ విధంగా కరిగిపోతుంది. ఇలా కరిగిపోయి చూడండి ఇంత మంచిగా కరిగిపోయింది. చూడండి ఎలాంటి శ్రమ లేకోకున్నట్లా సింపుల్గా ఇలా కరిగించుకోవచ్చు. మనం మొత్తం కరిగిపోయి ఉంటుందండి. అది ఈ విధంగా కరిగిన దాన్ని ఒక గిన్నెలో వేసేయండి. చూడండి వేసేసి ఒక కొంచెం 2 డ్రాప్స్ అంతా కోకోనట్ ఆయిల్ని వేయండి. ఇది ఎందుకంటే ఇంట్లో వుడెన్ వస్తువులను యూజ్ చేస్తూ ఉంటాము. చెక్కను వాటర్తో క్లీన్ చేసుకోవడం ద్వారా చెక్క అనేది చెడిపోతుంది. చూడండి ఈ విధంగా ఆయిల్ వ్యాజిలిన్ వేయండి. ఇది ఇంకా రొంత కరగాలనుకుంటే ఇందాక మనం ఉడికే నీళ్ళల్లో పెట్టాము కదండి. ఉడికే నీళ్ళలో పెట్టేస్తే మంచిగా చూడండి ఈ విధంగా బాయిల్ అయిపోతుంది. మంచిగా కరిగిపోతుంది. మంచి శ్రమ లేకోకున్నట్లు అయిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా ఒక వేస్ట్ టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా ఎంత డస్ట్ ఉంది చూడండి. ఇది తడి బట్టతో క్లీన్ చేసినామనుకో అంతా చెడిపోతుందని ఈ విధంగా అప్లై చేసుకొని మంచి షైనింగ్ కూడా వస్తుందండి. ఇక్కడ వ్యాజిలిన్ కోకోనట్ ఆయిల్ వేసాం కాబట్టి మంచి షైనింగ్ అనేది వస్తుంది. ఇలా అంతా క్లీన్ చేసేసి ఒక కాటన్ క్లాత్ వాష్ చేసినామనుకో మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇంకోసారి డస్ట్ పట్టడానికి కూడా అవకాశం ఉండదు ఆయిల్ వేసింటాం కాబట్టి. చూడండి ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్నాను నేను. ఒకసారి కాటన్ క్లాత్ క్లీన్ చేసేయండి అండి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే దీన్ని కూడా స్విచ్ బోర్డ్ అండి. తడి బట్టతో మనం క్లీన్ చేయలేం కదా అండి. మెయిన్ ఇది కరెంటుతో పని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్విచ్లన్నీ ఆఫ్ చేసి ఈ విధంగా ఆయిల్తోనే లిక్విడ్తోనే మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. తడితో క్లీన్ చేసుకోవడం అంటే కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ మొత్తం వేస్ట్ బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేయడం ద్వారా చూడండి ఎంత డస్ట్ ఉందో మీకే. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత రిజల్ట్ ఏమనేది లాస్ట్కి చూపిస్తాను మీకు. ఎంత డస్ట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అంతా. దీన్ని ఆయిల్తో ఇలా వేస్ట్ టూత్ బ్రష్ తీసుకొని క్లీన్ చేయడం ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా అయిందో మీకే తెలుస్తుంది. వీడియోలోనే చూపిస్తున్నాను. దీనిలో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సపోర్ట్ చేయండి.